దేవుని స్తోత్రం. కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపచేత మరలా ఆయన సన్నిధిలో మనమందరం ఉండి ఇటు రీతిగా సంతోషించడానికి దేవుడు శ్రేష్టమైన సమయం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. విశ్వాసులుగా ఉంటున్న మనము చాలా సందర్భాల్లో దేవుని వాక్యమును ఎరిగి మారు మనసు అనుభవాన్ని పొంది చాలా సందర్భాల్లో మళ్ళా వెనకడుగు వేసేవారుగా చాలా సందర్భాలు ఉంటుంటాం. కొన్ని సందర్భాల్లో అటువంటి విశ్వాస జీవితాలను చూస్తున్నప్పుడు సాక్ష్యాన్ని కలిగి పడిపోయిన వారి జీవితాలను చూస్తున్నప్పుడు తోటి విశ్వాసులు మనం వారిని చూసి బాధపడుతుంటాం. మన పరమ తండ్రి ఇంకా ఎక్కువగా బాధపడుతుంటాడు. అంటే వాక్యం నెరిగి, వాక్య సత్యం నెరిగి, వాక్యం నెరగిన వారైతే ఓకే, నో ప్రాబ్లం. వాక్యం తెలియని వారైతే ఓకే. దేవుని సన్నిధికి రెగ్యులర్గా వస్తూ వాక్యాన్ని ఎరిగిన వారు కూడా పాప జీవితంలో జీవిస్తున్నప్పుడు మన పరమ తండ్రి ఎంత బాధపడతాడు. పేతురు భక్తుడు అటువంటి వారి జీవితాల గురించి ప్రస్తావిస్తూ కుక్క వాంతు చేసుకుని ఆ వాంతుని తిన్నప్పుడు, అంటే అది మాట చెప్తున్నప్పుడే అందరూ చాలా అయిష్టంగా ఒక అసహ్యమైన రీతిలో అందరూ వారి ఫేసులు పెడుతున్నారు. ఎస్, వారి యొక్క జీవితాలు అటు రీతిగా పోల్చినాడు పేతురు భక్తుడు. కుక్క వాంతు చేసుకుని మరలా ఆ వాంతుని తింటున్నప్పుడు, అసహ్యమైన దాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి మరలా అదే పాపపు రొచ్చులోనికి వెళుతున్నట్లయితే దేవుడు చాలా బాధపడతాడు. పందిని కడిగిన తర్వాత మరలా తిరిగి బురదలోకి వెళుతున్నట్టు. ఒకసారి మన జీవితాలు మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. దేవుడు చెప్తున్నాడు, ఇక పాపము చేయకు, సిన్ నో మోర్ అని చెప్తున్నాడు. సిన్ నో మోర్. చాలా సందర్భాల్లో దేవుని వాక్యాన్ని ఎరిగిన మనం దేవునికి దూరంగా జీవిస్తూ పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆయన బాధపడుతుంటాడు. ఒక వాక్య సందర్భం, మనందరికి పరిచయమైన వాక్య సందర్భం ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వాక్య సందర్భాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, మీరు చదువు. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఈ వాక్య సందర్భము మనందరికీ బాగా పరిచయమైన వాక్య సందర్భమే. ఈ వాక్య సందర్భంలో అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువైన యేసుక్రీస్తుని అనేకమైన సందర్భాల్లో అనేకమైన ప్రశ్నలతో ఆయన సంధించారు. ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుని శోధించాలని చెప్పి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు అక్కడికి, యేసుక్రీస్తు దగ్గరికి. ప్రభువైన యేసుక్రీస్తు ఉదయాన్నే దేవాలయం దగ్గరికి వచ్చారంట. రాత్రంతా ఆయన ప్రార్థన చేసుకుంటారు. రాత్రి అంతా ఎక్కడికి వెళ్ళి, ఒలీవ కొండకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటారు రాత్రంతా కూడా. ఉదయాన్నే యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు ఈ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు ఒక స్త్రీని తీసుకుని వచ్చారంట. వాళ్ళ స్త్రీని తీసుకుని వచ్చి ఇప్పుడు యేసు ముందు అక్కడి నుంచి పెట్టారు. వారి ఉద్దేశం ఏంటి, వారి ఆలోచన విధానం ఏంటి అని చూసినప్పుడు అక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని వాళ్ళు ప్రశ్నించాలి. ఇప్పుడు ఈయనేం జడ్జిమెంట్ ఇస్తాడు, ఇస్తాడు. ఎందుకంటే వారి ఉద్దేశ ప్రకారము, వారి ఆలోచన ప్రకారము జీసస్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు గివ్ జడ్జ్మెంట్. యేసుక్రీస్తుకి అధికారం లేదు. వాస్తవానికి లీగల్గా ఈ డజంట్ హ్యావ్. ఇప్పుడు యేసుక్రీస్తుని అక్కడ ఇరికించాలని చెప్పి యేసుక్రీస్తు ఏ జడ్జిమెంట్ ఇస్తాడో ఆ జడ్జిమెంట్ బట్టి యేసుక్రీస్తుని నిలదీయాలి, యేసుక్రీస్తుని ఒక తప్పును వెతకాలని చెప్పి వారందరూ ఆలోచన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం.
మరి ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే, యేసు ఒలివ కొండకు వెళ్ళాను. అంటే ఆయన ఆ ముందు దినాలు ఆయన పరిచయం చేసిన ఆ తదుపరి ఆయన రాత్రి ఒలివ కొండకు వెళ్ళి రాత్రంతా కూడా ఆయన దేవునితో మాట్లాడుతూ ప్రార్థిస్తూ ఆయన ఉండేవాడు. యేసు ఒలివ కొండకు వెళ్ళాను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చారు కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. పాపం యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వస్తున్నారు. తెల్లవారుజామునే ఆయన వచ్చేసరికి ఆయన బోధిస్తుంటే అనేక మంది ఆయన మాటలకు ఆకర్షితులై అందరూ కూడా వచ్చి ఆయన మాటలు వింటున్నారు. పాపం ఈ శాస్త్రుల పరిచయాలకి అది ఇష్టం లేదు. కానీ వాస్తవానికి ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా అందరిని ఆకర్షించాలని ఒక పబ్లిసిటీ కోసం ఆయన ఎప్పుడు కూడా చేయలేదు. అని అందుకే చాలా సందర్భాల్లో ఆయన అద్భుత కార్యాలు చేసినా కూడా అది ఎవరికి కూడా చెప్పొద్దనే చెప్పాడు ఆయన. అయితే అనేక మంది ఆయన మాటలు విని ఆకర్షితులై ఆ యొక్క మరి యూదుల్లో ఉన్న ఆ 4 సెక్ట్స్లో శాస్త్రులు, పరిసయ్యులు, హెరోదిన్స్, జెలిట్స్ వీరందరూ ఉన్నారు. అనేక మంది ఎలైట్ పీపుల్ కూడా ఒకవేళ ఆ సమాజంలో మరి తక్కువగా చూడబడుతున్నవారు ఒకవేళ అవుతున్నారేమో అని అనుకున్నట్లయితే అదే కాదు, విద్యావంతులైన వారు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు అనేక మంది ఆయనకు ఆకర్షితులై ఆయన మాటలు వింటున్నారు, ఆయన హత్తుకుంటున్నారు. అయితే వీరు ఏం చేస్తున్నారంటే ఆ మాటలు వాళ్ళకి సహించట్లేదు. యేసుక్రీస్తుకు చుట్టూ అనేక మంది ఇటు రీతిగా వెళ్ళి ఆయన మాటలు వింటుంటే వారు తట్టుకోలేక వీళ్ళకున్న జ్ఞానం చేత, వీరికున్న జ్ఞానం చేత యేసుక్రీస్తు లేదన్నా తప్పులేమని దొరుకుతాయేమో ఆయన దగ్గరికి వచ్చి ఆయన ముందు ఈ ఇష్యూ పెట్టినప్పుడు దే ట్రైడ్ మెనీ టైమ్స్. ఇలా ఒక్కసారి కాదు, చాలా సందర్భాల్లో ప్రయత్నం చేశారు. చాలా సందర్భాల్లో ప్రయత్నము చేశారు. ఈ సందర్భంలో కూడా శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యన నిలవబెట్టింది. అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అంటే పేట్రియార్కియల్ యాటిట్యూడ్ అనేది ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు మోషే ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం వ్యభిచారంతో పట్టబడిన వారిని ఖచ్చితంగా కొట్టి మరణశిక్ష విధించాలి. కానీ స్త్రీని తీసుకొచ్చారు ఇక్కడికి, పురుషుడు లేరు. మరి పట్టుకున్నప్పుడు అతను కూడా ఉండొచ్చు కదా, అంతే కదా. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ అని ఇక్కడ రాయబడి ఉన్నది, అది పక్కన పెట్టేశారు. ఓకే, తీసుకొచ్చి యేసు మధ్య నిలబెట్టారు. అంటే చాలా సందర్భాల్లో వారు యేసుక్రీస్తుని తప్పును మోపాలి, వెదకాలి అనే ప్రయత్నం వాళ్ళు చేసినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 10వ వచనం చూస్తే, వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగారు. చూసారా, వారు ఆయన మీద నేరము మోపవలనని, వారు ఆయన మీద వారి దెర్ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. వారికి ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. అక్కడ యేసు ఒక అద్భుతం చేసినట్లయితే ఆ అద్భుతం మీద వాళ్ళ ఫోకస్ లేదు. అక్కడ యేసు చేసిన ఒక కార్యం మీద ఫోకస్ లేదు. వీళ్ళ ఫోకస్ దేని మీద ఉందంటే నేరం మోపాలి, ఈయన మీద నేరము మోపాలి. మరొక సందర్భాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 16:1 కూడా చూసినట్లయితే, అప్పుడు పరిసయ్యులు, సద్దుకయ్యులు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపమని ఆయనను అడిగను. అప్పుడు పరిసయ్యులు, సద్దుకయ్యులు వచ్చి ఆయనను శోధించుటకు, అంటే వాళ్ళ ఉద్దేశం కనబడిపోతుంది ఇక్కడ, ఆయనను శోధించాలని చెప్పి, ఆయన మీద నేరం మోపాలని చెప్పి. కాబట్టి అనేక మంది సందర్భాల్లో యేసుక్రీస్తు అటు రీతిగా వారు వచ్చి ప్రశ్నించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మరొక సందర్భాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం కూడా చూసినట్లయితే, పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని. చూసారా, అంటే చాలా కాంట్రవర్షియస్ ఇష్యూస్ కూడా యేసుక్రీస్తు దగ్గర తీసుకొచ్చారు. చాలా కాంట్రవర్సీ ఇష్యూస్ని కూడా యేసు యొద్దకు తీసుకుని వచ్చారు. అంటే వాళ్ళు జ్ఞానవంతులు, ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారు, జ్ఞానంతో లాజికల్గా అనేకమైన ప్రశ్నలు యేసుక్రీస్తుని అడిగి
ఆయన మీద ఏదన్నా ఆయన నోట్లోంచి మాట వస్తే ఆయన తప్పు వెతుకుదారని అనేక ప్రయత్నాలు వాళ్ళు చేసిన సందర్భాన్ని కూడా చూస్తున్నాం. మరొక సందర్భం కూడా చూద్దాం. మత్తయి సువార్త 22:34 నుంచి చూద్దాం. ఆయన సద్దుకైలు నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. కాబట్టి ఈ సందర్భాలన్నీ కూడా మనం చూసినట్లయితే ఒకటి క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, యేసు ఏం మాట్లాడితే ఆ తప్పులు వెతుకుదామా, యేసు ఏం జడ్జిమెంట్ ఇస్తాడా, యేసు ఏం తీర్పిస్తాడా, అప్పుడు వెంటనే ఆయన తీర్పును బట్టి రోమన్ అథారిటీస్కి ఈయన మీద కంప్లైంట్ చేయొచ్చు. ఎందుకంటే లీగల్గా ఆయన ఆ జడ్జిమెంటు లీగల్గా ఇస్తున్నప్పుడు యాజ్ పర్ ఆ లీగల్ ప్రకారము ఈయన దాని విరుద్ధమైన ఒకవేళ ఏదైనా చెప్పినట్లయితే ఇమీడియట్గా ఈయన మీద ఏం చేస్తారంటే దే విల్ ఫైల్ కేసు అన్నమాట. ఆ రోమన్ అథారిటీస్కి వెంటనే యేసుక్రీస్తు మీద ఒక కేసు ఫైల్ చేస్తారు. లీగల్గా యేసుక్రీస్తుని అక్కడ తీసుకెళ్తారు. ఇది వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. బట్ యేసుక్రీస్తు అన్ని సందర్భాల్లో కూడా ఆయన ఆ సందర్భాలు ఏదైతే నేను మీకు మెన్షన్ చేశానో ఆ వాక్య సందర్భాలు అన్నిట్లో కూడా యేసు ఇచ్చిన ఆ స్పందనకు వారు ఆశ్చర్యపోయారు. యేసుక్రీస్తుని ఇచ్చిన ఆ స్పందనకు వారు ఆశ్చర్యపోయారు. వారి ఆలోచనలో కూడా లేదు అక్కడ. ఇప్పుడు ఇక్కడ కమింగ్ టు బ్యాక్ టు దిస్ కాంటెక్స్ట్, మళ్ళీ ఈ కాంటెక్స్ట్కి వచ్చేద్దాం మనం. ఇప్పుడు ఆ స్త్రీని తీసుకొచ్చి సెంటర్లో నిలబెట్టారు. ఇక్కడ వాళ్ళు ఏంటంటే యేసుక్రీస్తుని పట్టాలి అనుకున్నారు. ఇప్పుడు ఆ స్త్రీని కూడా ఎక్స్పోజ్ చేయాలి. చూడండి ఎంత దారుణం. ఇప్పుడు ఆ స్త్రీని పబ్లిక్లో హ్యూమిలియేట్ చేయడం అన్నమాట. ఆ స్త్రీని పబ్లిక్లో హ్యూమిలియేట్ చేయడం, ఒక స్త్రీగా ఆమెను హ్యూమిలియేట్ చేయడం. ఇక్కడ పురుషుని ఏమీ చేయట్లేదు, ఇక్కడ పురుషుని తీసుకురాలేదు అక్కడ, కానీ స్త్రీని హ్యూమిలియేట్ చేస్తున్నారు. ఆ స్త్రీని హ్యూమిలియేట్ చేస్తూ పబ్లిక్లో ఈమె వ్యభిచారంతో పట్టబడిందని చెప్పి అందరి ఎదుట ఆమెను ఒక దోషిగా నిలబెట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. చాలా సందర్భాల్లో దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ గుడ్. ఇప్పుడు అది మంచిది కాదు. ఎందుకంటే మనందరం కూడా తప్పులు చేసిన వాళ్ళమే. చాలా సందర్భాల్లో ఎవరైనా ఒక చిన్న తప్పు చేసినట్లయితే వీ వాంట్ టు మేక్ ఎ బిగ్ ఇష్యూ అనేక మంది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు కదా. దయచేసి అటు రీతిగా వద్దు. మనం కూడా తప్పులు చేస్తున్నాం, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేస్తున్నారు. మనందరం కూడా ఏదో తప్పులు చేస్తున్న వారమే. కానీ చాలా సందర్భం మనం ఏం చేస్తామంటే, మనం నీతిమంతులుగా మనం కనబరుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఇతరుల తప్పులను వెతకడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. తీర్పు తీర్చకుడి, మీరు తీర్పులోనికి వస్తారని చెప్పాడు యేసుక్రీస్తు. తీర్పు తీర్చుకుడి. ఇప్పుడు ఆ స్త్రీని అక్కడ నిలబెట్టి ఆ స్త్రీని హ్యూమిలియేట్ చేస్తున్నారు. ఆ స్త్రీని అందరి ఎదుటగా ఆమెను అవమానపరుస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తులో కూడా ఆయన ఏం చెప్తాడో ఆయన చెప్తే ఆయన తప్పును పట్టాలని, తప్పును వెదకాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ద జీసస్ రెస్పాన్స్ ఇస్ అమేజింగ్. యేసు యొక్క స్పందన మనం చూసినప్పుడు అది ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు ఊహించలేదు యేసుక్రీస్తు ఆ విధంగా స్పందిస్తాడని, ఆ విధంగా ఆయన మాట్లాడతాడని వారు ఎప్పుడు కూడా ఊహించలేదు. ఎప్పుడైతే ఆ స్త్రీని తీసుకొచ్చి యేసుక్రీస్తు ఎదుట ఎప్పుడైతే నిలబెట్టారో ఆయన వెంటనే ఏం చేస్తున్నాడంటే, అది చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే, ఎప్పుడైతే ఆయన వారిని అడిగారో యేసు వంగి నేల మీద వేలుతో ఏదో రాస్తున్నాడంట. నేల మీద ఇలా వంగి ఇలా రాయడం మొదలెట్టాడంట. చాలామంది అనుకున్నారు ఈ పాపాలన్నీ కూడా రాస్తాడేమో అని అనుకున్నారంట కొంతమంది. అదొక వెర్షన్. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, మరి వీళ్ళందరూ కూడా జడ్జ్ చేయడానికి వచ్చారు కదా, వీళ్ళందరూ కూడాను ఆవిడ అక్కడ అలా దోషిగా నిలబెట్టారు కదా, వీళ్ళందరూ అనుకుంటున్నారు ఏంటంటే దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ వెర్షన్ అనమాట. ఈ పాపాలన్నీ యేసు రాస్తున్నాడేమో అని అనుకున్నారంట. అయితే యేసుక్రీస్తు యొక్క స్పందన వారు ఊహకు భిన్నముగా ఆయన స్పందించాడు. ఊహకు భిన్నంగా ఆయన స్పందించాడు. యేసుక్రీస్తు వారు అట్లు వదలక ఆయన ఇంకా అడుగుతున్నారంట. ఈయన రాస్తారంటే ఈయన మౌనంగా ఉండి రాస్తున్నాడంటే, ఈయన రాస్తుంటే దేర్ స్టిల్ ఇన్సిస్టింగ్ అన్నమాట. వదలకుండా ఆయనను ఇంకా అడుగుతున్నాడు. యేసు చెప్పు, యేసు చెప్పు, యేసు చెప్పు అని చెప్పి వదలకుండా ఆయనను అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు
మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయచ్చు అని చెప్పాను. ఛాన్స్ ఇచ్చాడంట. మీకు అప్పేస్తున్నాను. ఐఎమ్ గివింగ్ ఏ రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ గివింగ్ ఏ రెస్పాన్సిబిలిటీ. మీరందరూ కూడా ఈ మీద నేరారోపణ చేశారు కదా, ఇట్స్ ఫైన్. ఇప్పుడు బాధ్యత మీకే, మీ షోల్డర్ మీద పెడుతున్నాను. మీరే వాళ్ళు శిక్షించండి. మీరే శిక్షించండి. ఎవరు మీలో పాపం చేయలేదు, మీలో ఎవరు పాపం చేయలేదో మీరు మొట్టమొదటికి వచ్చి రాయి విసరండి అని చెప్పి యేసయ్య అనేసరికి దే డింట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే జడ్జిమెంట్ క్లియర్గా ఇచ్చేస్తాడని అని అనుకున్నారు వాళ్ళందరూ కూడా. జడ్జిమెంట్ ఇచ్చేస్తారు, ఈమె తప్పు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ ఉద్దేశం ప్రకారం మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఈమె మరణశిక్ష విధించాలి, రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇది దానికి భిన్నమైన తీర్పు ఈయన ఇస్తాడేమని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇది లేదు, అది లేదు. వీళ్ళు అనుకున్నట్టుగా స్పందించలేదు, ఈ విధంగా కూడా స్పందించలేదు. కానీ యేసుక్రీస్తు ఏమనంటే, మీలో తప్పు ఎవరు చేయలేదు, పాపం ఎవరు చేయలేదు, ఒక్కసారి రాయి ముందుకు వచ్చేసేయండి అని చెప్పేసి వాళ్ళకే ఛాన్స్, వాళ్ళ మీద బాధ్యత పెట్టాడు. పెట్టాడండి. వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఇది అద్భుతమైన యేసుక్రీస్తు స్పందన అయితే వాళ్ళందరూ కూడా షాక్ అయ్యారు. వారందరూ షాక్ అయ్యి మరలా వంగి నేల మీద వ్రాయిచున్నాను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు వెళ్ళిరి. పెద్దవారి నుంచి చిన్నవారి వరకు అందరూ కూడా. ఎందుకంటే ఒక్కసారిగా పాపం వాళ్ళందరిలో కూడా మంచి మనస్సాక్షి ఉందనుకుంటాను నేను. మంచి మనస్సాక్షి అక్కడ అట్లీస్ట్ కదా, కఠినమైన మనస్సు లేదు వాళ్ళకి కదా. ఒక్కసారిగా ఆలోచించుకుని ఉంటారు. ఎస్, మొత్తం ఒకసారి ఆలోచించుకుని, అమ్మో మనం కూడా తప్పులు చేసాం కదా అంటే ఈ ప్రశ్న ఆ టైంలోనే వెంటనే వారికి షాక్ అయ్యే రీతిలో అన్నమాట. ఒక ఊహించని రీతిలో ఆ యొక్క ప్రశ్న వేసేసరికి వాళ్ళు ఏం సమాధానం చెప్పాలో తెలియక వారి నోరులు మూసుకుపోయినాయి. పెద్దవారి నుంచి చిన్న వరకు ఒక్కొక్కరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. బట్ దట్ ఉమెన్ ఈజ్ లెఫ్ట్ అలోన్. ఆమె ఒక్కతే అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. ఇది ఫస్ట్ ఈ ప్రశ్న వేయడం చేతే అక్కడ వాళ్ళందరికీ సమాధానం దేవుడు చెప్పేశాడు. వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ స్త్రీ అక్కడ ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆమెను యేసు తల ఎత్తి ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. అమ్మా వారెక్కడున్నారు ప్రశ్న వేస్తున్నాడు. వేర్ ఆర్ దే? వారెక్కడ ఉన్నారు అంటే చాలా రెస్పెక్టబుల్గా ప్రభువైన యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో ఆయన స్త్రీలను డీల్ చేశాడు. అన్ని సందర్భాల్లో యేసు వారిని ఎంతో గౌరవంగా అమ్మా అని గౌరవించాడు. ఆబ్వియస్లీ మన కల్చర్లో కూడా స్త్రీలను మనం ఎవరైనా వేరే స్త్రీలను మనం అమ్మా అని మనం సంబోధించటం. ప్రభువైన యేసుక్రీస్తు చాలా గౌరవించాడు స్త్రీని. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, దేవుని దృష్టిలో ఇద్దరు ఒకటే, పురుషుడు స్త్రీ ఒకటే. ఎందుకంటే గాడ్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఇమేజ్, ఆయన స్వరూపంగా మనం సృష్టించాడు. కాబట్టి డోంట్ ఎవర్ థింక్ దట్ వీఆర్ ఇన్ఫీరియర్ టు మెన్ అని ఇప్పుడు మీరు ఫీల్ అవ్వద్దు. వీఆర్ ఇన్ఫీరియర్ టు మెన్ అని ఇప్పుడు కూడా ఫీల్ అవ్వద్దు. దేవుని దృష్టిలో ఇద్దరు ఒకటే. యేసు ఎంతగానో గౌరవించాడు స్త్రీకి. ఎన్నో సందర్భాల్లో కానాను స్త్రీని పలికినప్పుడు కూడా అమ్మా నీ విశ్వాసము గొప్పది అని పలికిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. సమరయ స్త్రీ దగ్గర కూడా పలికినప్పుడు అమ్మా అని అక్కడ సంబోధించిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు స్త్రీలకు ఎంతో గౌరవాన్ని ఆయన ఇచ్చిన సందర్భాన్ని మనము చూస్తున్నాము. అయితే యేసుక్రీస్తు అమ్మ వారెక్కడ ఉన్నారు, ఎవరును నీ శిక్ష విధింపలేదా అని ఆమెను అడిగాను. ఎవరు నీ శిక్ష విధించలేదా, వారు ఎక్కడున్నారు అని మొదటి ప్రశ్న వేశారు. మళ్ళీ రెండుసార్లు అడుగుతున్నారు, వారు ఎవరు నీకు శిక్ష విధించలేదా అని చెప్పి అడిగారు. అప్పుడు లేదు ప్రభువా అనెను. అప్పుడు అందుకు యేసు నేనును శిక్ష విధించను అని యేసయ్య
అక్కడ పలికిన మాట దేవునికున్న ఒక అధికారంతో మాట్లాడుతున్నాడు. జీసస్కి ఉన్న ఆ ప్రెరాగేటివ్ మాట, యేసుక్రీస్తుకున్న ఆ ప్రెరాగేటివ్ ఏంటంటే టు ఫర్గివ్ సిన్స్, పాపములను క్షమించే అధికారము దేవునికున్నది. ఏ వ్యక్తి అయినా రిపెంట్ అయినప్పుడు, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదు, కానీ ఆయన మనల్ని క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వచ్చి ఉన్నాడని దేవుని వాక్యం సెలవు. మత్తయి సువార్త 9వ అధ్యాయం మరొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు ఒక పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తితోటి ఈ మాట పలుకుతున్న మాట చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొని వాళ్ళని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆ పక్షవాయువు గలవాయిని ఆయన స్వస్థపరిచినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాట ఏంటంటే నీ పాపములు క్షమించబడి. మొట్టమొదటి మాట అదే పలుకుతున్నాడు ఆయన. ఆ పక్షవాయువుని స్వస్థపరచడానికి ముందుగా యేసుక్రీస్తు పలికిన మాట అంటే నీ పాపములు క్షమించ. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఈ మాటలు మాట్లాడుతాను. ఎస్, పాపమును క్షమించడానికి మనుష్య కుమారుడికి అధికారము కలదని ప్రభువైన యేసుక్రీస్తు వారందరి ఎదుట ఆయన తెలియజేసిన సందర్భాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు తీర్పు తీర్చడానికి కాలేదు, కానీ ఆయన మనం క్షమించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వచ్చి ఉన్నాడు. అదేవిధంగా లూకా సువార్త 15:7 వచనం చూసినట్లయితే, లూకా సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలని యేసయ్య చెప్పిన రీతిగా, మారు మనసు అక్కర్లేని 99 కంటే, అక్కడ జడ్జిమెంట్ ఇవ్వడానికి వచ్చిన అందరికంటే ఈ ఒక్క పాపి ఆయనకు ముఖ్యమైనది. ఈ ఒక్క పాపి ఆయనకు ముఖ్యమైనది. ఈరోజు ఇక్కడ మనందరం కూడా నువ్వు ఆయనకు ముఖ్యమైన వాడివి, నువ్వు ఆయనకు ముఖ్యమైన వాడివి. యేసుక్రీస్తుని నువ్వు ఎరిగిన దానిగా, యేసుక్రీస్తుని ఎరిగిన వాడిగా ఈరోజు ఇక్కడికి వచ్చావు కదా. యేసుక్రీస్తు నీకు తెలుసు కదా, యేసు నీ కొరకు వచ్చాడు నీకు తెలుసు కదా, యేసు నీ పాపం నిమిత్తమే కదా ఆయన విలువైన రక్తాన్ని ఆయన చిందించున్నాడు. ఆ యేసుక్రీస్తు నీ నా పాపముల్ని ఆయన ఉచితంగా ఆయన క్షమించున్నాడు. ఆయన ఉచితంగా ఆయన క్షమించున్నాడు. తన ప్రేమను చూపించి తన విలువైన రక్తాన్ని చిందించి ఆయన నిన్ను నన్ను కూడా ఆయన హత్తుకున్నాడు. నీవు ఆయనకు కావాలి, నీవు ఆయనకు కావాలి. ఆ 99 మంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆమెను ఏమైనా రక్షించాలనా, ఆమెకి ఏమైనా మేలు చేయాలన్నా, ఏదైనా ఉందా అక్కడ? ఆమె మేలు చేసే ఆలోచన విధానం ఏమైనా ఉందా వాళ్ళకి? దే వాంటెడ్ టు ఎక్స్పోజ్, ఆమె పాపాన్ని ఎత్తి చూపాలి, ఆమెను అవమానపరచాలి, అందరిలో ఆమెను హేళన చేయాలని. చాలా సందర్భాలు అనేక మంది సరైన దృక్పథం లేని వారు కూడా అంతే, ఇతరులను హేళన చేసే రీతిలో తప్పులు చేస్తుంటే వారు తప్పులను ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. డోంట్ ఎవర్ డూ దట్. అది చేయొద్దు ఎవరిని కూడా. నిజంగా ఒక వ్యక్తి మీద, ఒక విశ్వాసం మీద నీకు బాధ్యత కలిగినప్పుడు ప్లీజ్ ప్రే ఫర్ దెమ్. వారి గురించి ప్రార్థన చేయండి. వారు మారు మనసు అనుభవం కొరకు మీరు ప్రార్థన చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు మన తీర్పు తీర్చడానికి ఆయన రాలేదు, కానీ ఆయన మనల్ని క్షమించడానికి వచ్చినాడు. అదేవిధంగా యోహాను సువార్త 3:17 కూడా చూసినట్లయితే, యోహాను సువార్త 3:17 కూడా చూసినట్లయితే, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోకి పంపలేదు. తీర్పు తీర్చుటకు ఆయన పంపలేదు. ఆయన ద్వారా రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకాన్ని పంపించాడు. అందుకే స్టిల్ ఈ వాంటెడ్ టు సేవ్ దట్ వుమెన్. ఆమెను రక్షించాలని యేసు కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఆమె బ్రతుకు మార్చబడాలని యేసు కన్సర్న్ కలిగి ఉన్నాడు. ఆమె మారు మనసు కలిగి ఆ పాప జీవితాన్ని, అసహ్యమైన జీవితాన్ని, తన ప్రాచీనమైన జీవితాన్ని విడిచిపెట్టాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఆమె మారు మనసు పొందాలని యేసయ్య ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఆమెతో పలికిన మాట ఏంటంటే, నేను నీకు శిక్ష విధింపను. ఆయన పలికిన అమూల్యమైన మాట, ఆయన పలికిన అమూల్యమైన మాట, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. నీవు ఇక వెళ్ళి
నువ్వు ఇక వెళ్ళి సిన్ నో మోర్, ఇక పాపము చేయకమ్మా అని చెప్పి చాలా గౌరవంగా ప్రేమతో ఆ మాటలు చెప్తున్నాడు. టుడే దీస్ వర్డ్స్ అప్లైస్ టు ఆల్ ఆఫ్ అస్. ఇక్కడ మనందరికీ ఈ మాటలు అప్లై అవుతున్నాయి. సిన్ నో మోర్, పాపం చేద్దు. ఆయన నిన్ను ప్రేమించాడు, నిన్ను క్షమించాడు, నీ కొరకు పరలోకాన్ని దిగి వచ్చాడు, పరలోక మహిమను విడిచిపెట్టాడు. ఇంతటి గొప్ప ప్రేమ ఈ లోకంలో ఎవరైనా చూపిస్తారంటే ఎవ్వరూ చూపించరండి. యేసయ్య ఒక్కడే. నిష్కల్మషమైన ప్రేమ. ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా ఆయన స్వార్థము లేని ప్రేమను ఆయన చూపించాడు. అన్కండిషనల్ లవ్, అన్కండిషనల్ లవ్ ఆయన మనందరికీ ఆయన చూపించాడు. ఆయన చెప్తున్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి ఇంకా పాపము. మరొక సందర్భంలో కూడా మరొక వ్యక్తితో కూడా యేసయ్య ఈ మాట చెప్పాడు. మరొక సందర్భంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు 38 సంవత్సరాల నుంచి ఆ పక్షవాయుతో పడి ఉన్న వ్యక్తి దేవుడు స్వస్థపరిచిన తర్వాత అసలు యేసయ్య గురించి అతనికి యేసు గురించి తెలియదు. అసలు యేసు గురించి అతనికి తెలియదు. ఆ మండపం దగ్గర ఉన్నాడు, స్వస్థత పొందాలని ఆ స్థితిలో అనేక సంవత్సరాలుగా ఉన్నాడు. యేసయ్య అతను స్వస్థపరిచిన తర్వాత అతను దేవాలయం దగ్గర కనబడ్డాడంట. దేవాలయం దగ్గర పాపం ఫస్ట్లో బాగా మనం దేవుని ఎదిగిన తర్వాత చాలా ఆతృత ఎక్కువ ఉంటుంది కదా, అలాగే దేవాలయం దగ్గర కనబడ్డాడు. కనబడిన వెంటనే యేసు చెప్తున్నాడు, దేవుని వాక్యం చూద్దాం. యోహాను సువార్త 15:14 చూసినప్పుడు, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పచ్చు. ఇంకా మరి ఎక్కువ కీడు కలగకుండా నీకు స్వస్థత పొందావు కదా. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, ఎన్నో మేలు దేవుడు చేశాడు కదా, నేను రక్షించాడు కదా దేవుడు. మరణ పంచుల్లోకి వెళ్ళిపోయిన దాన్ని నేను రక్షించాడు కదా దేవుడు. ఎన్నో సందర్భాల్లో నువ్వు నీ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను లేవనెత్తాడు కదా యేసయ్య నిన్ను. ఎన్నో సందర్భాల్లో అనారోగ్యంలో తీవ్రమైన అనారోగ్యాన్ని వెళ్ళిపోయినప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరిచాడు కదా. ఏమాత్రం గౌరవం లేని స్థితిలో మరలా తిరిగి నీకు దేవుడు గౌరవాన్ని ఇచ్చాడు కదా. ఇన్ని స్థితులలో దేవుడు నిన్ను హెచ్చించి మరి ఒక అవకాశాన్ని నీకు ఇచ్చిన తర్వాత మళ్ళీ పాపం చేస్తావా? ఒకసారి ఆలోచించు. దేవుని వాక్యాన్ని అడిగి దేవుని వాక్యంతో హెచ్చరింపబడి దేవుణ్ణి అంగీకరించి వాక్యాన్ని ఎరిగి మారు మనసు పొంది మరలా తిరిగి మరి కుక్క వాంతు చేసుకున్నట్టుగా వెనక్కి వెళ్ళిపోతావా? ఒకసారి ఆలోచించే మన స్థితి ఎక్కడ ఉన్నదో. అవకాశం ఇచ్చిన తర్వాత నువ్వు స్వస్థత పొందావు కదా, ఇక పాపము చేయకని చెప్పి యేసయ్య మరలా చెప్తున్నాడు. ఇక్కడ ఈరోజు ఇక్కడ ఉన్న మనందరికీ ఆ మాట, ఇక పాపం చేయొద్దు, ఇక మీరు పాపము చేయొద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ కూడిన మనందరం కూడా ఒకసారి ఆలోచించేద్దాం. దేవుడు మనకి కృపనిచ్చాడు కదా, దేవుడు మనకు కృపనిచ్చాడు, కృపగలగాడు కదా అని మిస్యూజ్ చేస్తామా ఆయన కృపను? ఆయన మనం ప్రేమిస్తున్నాడని చెప్పి, ఆయన కరికిరాన్ని చూపిస్తున్నాడని చెప్పి దేవుని కృపను మిస్యూజ్ చేస్తున్నావు నువ్వు. ఇంకా ఒకసారి ఆలోచించే పౌలు భక్తుడు అదే ప్రశ్నిస్తున్నాడు. ఆయన కృప ఉన్నది కదా అని చెప్పి నువ్వు కృపను మిస్యూజ్ చేస్తావా? రోమాపత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు. అలాగని ఏమందము, కృప విస్తరించువలనని పాపమందు నిలిచిందువా? అట్లా అనరాదు. పాప విషయమే చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ జీవించదమో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోకి బాప్తిసం పొందితమని మీరు ఎరుగరా? కృప విస్తరిస్తారు అంటే దేవుడు మన కృప గల దేవుడు కాబట్టి, కనికరం గల దేవుడు కాబట్టి ఆయన మనం క్షమిస్తూనే ఉంటున్నాడని అనుకుంటున్నావా? దేవుడు క్షమించేసాడు ఒకసారి. నీ పాపాలన్నిటికీ హీ పెయిడ్ ద ప్రైస్. నీ పాపాలన్నిటికీ ఆయన శిక్ష ఏంటో తెలుసా? ఆయన మరణం. ఆయన మరణం, ఆయన విలువైన రక్తం. అంటే నువ్వు చేస్తున్న ప్రతి మరలా తప్పిదానికి ఆయన ఇంకా నువ్వు బాధ పెడుతున్నావు. ఒకసారి ఆయన ఇమాజ్ చేసుకోండి. యేసుక్రీస్తు పొందిన ఆ దెబ్బలను ఒకసారి ఇమాజ్ చేసుకోండి. ఆ సిలువలో పడిన వేదన ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అంటే నువ్వు చేస్తున్న ప్రతి తప్పిదాన్ని బట్టి మరలా 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 యేసయ్యను బాధ పెడుతున్నావు. నువ్వు యేసయ్యలోంచి ఆ రక్తము స్రవిస్తున్నప్పుడు
యేసయ్యలోంచి ఆ రక్తము స్రవిస్తున్నప్పుడు నువ్వు మరలా తప్పు చేసి ఆయన బాధ పెడుతున్నావేమో ఒకసారి నువ్వు ఆలోచించే. కృప ఉంది కదా అని చెప్పి దేవుడు ఇమీడియట్గా మన జడ్జిమెంట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు దేవుడు ఇమీడియట్గా జడ్జిమెంట్ మనకి ఇవ్వట్లేదు. గాడ్ ఈజ్ గివింగ్ టైం. పేతురుపత్రికలో సెలవిచ్చినట్టుగా దేవుడు దీర్ఘశాంతుడిగా ఎదురు చూస్తున్నట్ట. అంతటా అందరూ మారు మనసు పొందవాలనని, అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని చెప్పి దేవుడు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు మరలా చేస్తున్న తప్పిదాన్ని బట్టి, నువ్వు అదే పాపంలో జీవిస్తున్న బట్టి ఆయన ఇంకా ఇంకా ఆయన బాధపడుతున్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. ఇట్టి కార్యములు మనం చేస్తున్న మీద మనం దేవుడు ఖచ్చితంగా మనల్ని అందరినీ కూడా ఆయన 4వ వచనం చూడండి. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుచున్నావా? దేవుడు నిన్ను మారు మనసు పొందాలని ఆయన వాక్యం చేత నిన్ను ప్రేరేపిస్తున్నట్లయితే, ఆయన మాటల చేత నిన్ను హెచ్చరిస్తున్నట్లయితే, ఆయన యొక్క అనుగ్రహ ఐశ్వర్యాన్ని పొందుతున్న మనము దేవుని దీర్ఘశాంతాన్ని ఇంకా రిజెక్ట్ చేస్తున్నామన్నమాట. ఇంకా రిజెక్ట్ చేస్తున్నాం మనం. ఆయన మాటలు వింటున్నాము, ఇంకా మార్పు రావట్లేదు. ఒక్కసారి అందరూ కూడా గుండె మీద చేతి వేసుకోండి. ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ మీ, ఐఎమ్ ఎగ్జామింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. దేవుని ఎదుట ఒక్కసారి మనందరం ప్రశ్నించుకుందాం. ఇంకా ఆ తప్పులు చేస్తామా మారు మనసు లేకుండా? ఆయన మనం ప్రేమిస్తున్నాడు, ఆయన కనికరిస్తున్నాడు, ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు, ఆయన వాత్సల్యాన్ని మనకి ఇస్తూనే ఉన్నాడు. ఇంకా అదే తప్పులు మనం నిలిచి ఉంటామా? ఒక్కసారి ఆలోచించేయండి. దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఆమెను నేను శిక్షించను అని చెప్తున్నాడు. ఇక నువ్వు పాపము చెయ్యకు, ఇంకా ఎక్కువ కీడు కలగకుండా, ఇంకొక వ్యక్తి ఇంకా ఎక్కువ కీడు నీకు కలగకుండా ఇంకా పాపము చేయకు. నా ప్రియ సహోదరి, ఆ రోజు యేసయ్య ఆమెతో చెప్పిన మాటలు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన. ఒకసారి అందరూ కూడా రియలైజ్ కావండి. పాపం చేయొద్దు. యేసు మాటలు విని, యేసు జీవితాన్ని చూసి ఒకసారి మనందరం కూడా ఆలోచించేద్దాం. ఇంక పాపం చేయొద్దు. మరొక సందర్భంలో యోబు గ్రంథము 34వ అధ్యాయంలో తన స్నేహితుడు ఒక ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నతో సంధిస్తున్నాడు. యోబు యొక్క స్నేహితుడు ఒక ప్రశ్నతో తను సంధిస్తున్నాడు. ఆ మాటలు ఎలీహు ఇలా ప్రశ్నిస్తున్నాడు. యోబు గ్రంథము 34వ అధ్యాయము 31, 32 వచనాలు చూసినట్లయితే, ఒకడు నేను శిక్ష నొంది తిని నేను ఇకను పాపము చేయను, నాకు తెలియని దానిని నాకు నేర్పుము, నేను దుష్కార్యము చేసి ఎలా ఇకను చేయనని దేవునితో చెప్పాను. నేను దుష్కార్యం చేశాను, నేను దుష్కార్యము చేశాను, ఇప్పుడు తెలుసుకున్నాను, నేను నా తప్పు నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఆ ఎలీహు ప్రశ్నించిన రీతిగా ఈరోజు దేవుని ఎదురు చెప్పగలరా? నేను ఇప్పుడు తెలుసుకున్న స్థితిని ఒకప్పుడు నాకు ఎవరు చెప్పలేదు. దేవుని వాక్యం నేను హెచ్చరిస్తుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఇక్కడున్న ఈ యొక్క ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరితో పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. నువ్వు చెప్పగలవా దేవుడితో? యేసయ్య నేను ఇప్పుడు తెలుసుకున్నానయ్యా, యేసయ్య నా బ్రతుకు నేను తెలుసుకున్నాను, ఇక నేను ఆయన చెప్పిన రీతిగా నువ్వు ఒక పాపం చేయకని చెప్పిన రీతిగా ఈరోజు నువ్వు యేసుతో చెప్పగలవా? అయ్యా నేను పాపము చేయనని యేసయ్యతో నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పినట్లయితే ఆయన కనికరాన్ని పొందుకుంటావు. నువ్వు దాచకుండా, అది కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వద్దెలడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతారు. దేవుని కనికరాన్ని, దేవుని కనికరం కావాలంటే దాచుకోవద్దు. పాపాలు దాచుకున్నది మాత్రాన అది ఎవరికి తెలియదని అనుకుంటున్నామో. రహస్యం అనేది మరుగైనది కాదు, మనుషులకి మరుగైంది. మనుషులకు తెలియదు, నీ పక్కన ఉన్నవాళ్ళకి తెలియదు నువ్వు ఎటువంటి పాపస్థితిలో ఉన్నావో. నీ పక్కన ఉన్న ఫ్లాట్లో ఉన్నవాళ్ళకి తెలియదు, నీ నైబర్స్కి తెలియదు, నీ తోటి విశ్వాసులకు తెలియదు, నీ సంఘ కాపరికి తెలియపోవచ్చు, నీ ఇంట్లో వారికి తెలియపోవచ్చు, నువ్వు ఎటువంటి పాపస్థితిలో ఉన్నావో వారికి తెలియపోవచ్చు. బట్ గాడ్ నోస్ యువర్ హార్ట్. దేవుడు నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు. కాబట్టి ఈ మాటలు వింటూ ఇంకా మారు మనసు లేకుండా దేవునితో చెప్పగలవా? యేసయ్య నేను ఈ పాపాన్ని నేను చేయను. ఒకవేళ అటు రీతిగా ఉన్నట్లయితే యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ గాడ్స్ జడ్జ్మెంట్.
వెన్ సెకండ్ కమింగ్ ఈజ్ కమింగ్, యేసుక్రీస్తు మరలా తిరిగి రాబోతున్నప్పుడు చివరిలో యెజబెలు అనే ఒక స్త్రీ గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఆ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసి నేను ముగించిపోతున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21 వచనం చూడండి. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుందాం. మారు మనసు పొందుటకు సమయము ఇవ్వబడినది. ఈరోజు మనందరం కూడా సమయము ఇవ్వబడింది. యూ హ్యావ్ స్టిల్ టైమ్ టు చేంజ్ యువర్ హార్ట్, స్టిల్ టైమ్ టు చేంజ్ యువర్ సిన్ఫుల్ లైఫ్. నీ పాప స్థితిని ఒప్పుకొని విడిచిపెట్టడానికి, దేవుని కనికరాన్ని పొందడానికి సమయం ఉంది. లెట్స్ ఆల్ బౌ డౌన్ యువర్ హెడ్స్. దయచేసి అందరూ కూడా తలలు వంచండి. 1-2 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా బీ జెన్యూన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో యథార్థంగా మనం ప్రార్థన చేద్దాం. ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్స్పైర్డ్ టు నీల్ డౌన్, యూ కెన్ నీల్ డౌన్. ఎవరైనా మీరు దేవుడు ప్రేరణ కలిగించినట్లయితే మోకరించండి ప్రతి ఒక్కరు కూడా. 1-2 నిమిషాలు దేవుని దగ్గర. భక్తుడైన దావీదు ప్రార్థన చేసిన రీతిగా, దేవా నాకు శుద్ధ హృదయము కలుగు చేయి దేవా, నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకని చెప్పి ఆనాడు దావీదు ప్రార్థించిన రీతిగా ఈరోజు అయ్యా నువ్వు నాకు సమయాన్ని ఇచ్చినావు తండ్రి. అయ్యా నీవు నీ జీవితాన్ని నాకు అనుగ్రహించి ఉన్నావు తండ్రి. నా పాపము నిమిత్తమే నువ్వు పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చి నా ప్రతి అసహ్యమైన పాపం నిమిత్తము నువ్వు గాయములు పొంది అవమానాన్ని పొంది నీ విలువైన రక్తము చేత నా ప్రతి పాపాన్ని కడిగి వేసి ఉన్నావు తండ్రి. మలినమైన నా పాపాన్ని, ఎంతటి పాపులైనా సరే ఆయన యొద్దకు వచ్చినప్పుడు హిమము వలె తెల్లగా ఆయన చేస్తానని చెప్తున్నాడు. ఈరోజు మనందరం కూడా ఆయన ఎదుట యథార్థమైన హృదయంతో, నిష్కల్మషమైన హృదయంతో ఆయన సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపాన్ని మనం కలిగి ఉంటున్నప్పుడు దేవుడు మన ప్రతి పాపాన్ని ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అతిక్రమంలో దాచపెట్టకుండా వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతారని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈరోజు ఇక్కడున్న మనందరం కూడా ఒక్కసారి హృదయపూర్వకంగా మన చేతులు మన హృదయం మీద పెట్టుకుని మనం ప్రార్థన చేద్దాం. యేసయ్యా, అయ్యా నీకు తెలియకుండా నేను అనేకమైన పాపం నేను చేస్తున్నాను తండ్రి. నేను పాపలే, నన్ను క్షమించేసయ్యా. అయ్యా నువ్వు ఆ స్త్రీతో సెలవిచ్చిన రీతిగా, ఆ పురుషుడితో నువ్వు సెలవిచ్చిన రీతిగా మరి ఎక్కువ కీడుని కలవకుండా ఇక పాపము చేయకని ఆ సహోదరి సెలవిచ్చిన రీతిగా నేను నీకు శిక్షను విధించను, ఇక వెళ్ళు, నువ్వు పాపము చేయకని ఆ స్త్రీకి సెలవిచ్చిన రీతిగా ఈరోజు ఆ మాటలు మాతో మాట్లాడుతున్నావు. యేసయ్యా నువ్వు పాపం చెయ్యకు అని చెప్పి నువ్వు అమూల్యమైన మాటల చేత ఆ స్త్రీని ఒక నూతనమైన మార్గంలో నడిపించిన గొప్ప దేవుడు తండ్రి, గొప్ప ప్రేమ గల దేవుడు తండ్రి, గొప్ప క్షమాపణ కలిగిన గొప్ప దేవుడు తండ్రి. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడుతున్నారు తండ్రి. పాపము చేయొద్దు నా ప్రియ సహోదరుడా, పాపము చేయొద్దు నా ప్రియ సహోదరి అని చెప్పి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మీరు ఆ పాపములో నిలిచి ఉండొద్దు అని చెప్తున్నావు తండ్రి. ఏ రోజు ఏది సంభవించినో మాకైతే తెలియదు. దినములు బహు చెడ్డవని చెప్తున్నావు తండ్రి. జ్ఞానుల వలె ఉండాలని ప్రభా నీ వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నావు తండ్రి. ఈ దినాన్ని వాక్యం విన్న మేము తండ్రి మారు మనసు పొందే గొప్ప అవకాశాన్ని మరలా మాకు సమయం ఇచ్చినావు తండ్రి. ఈరోజు నీ పాద సన్నిధిలో శుద్ధ హృదయంతో, యథార్థమైన హృదయంతో మా పాపను ప్రతి పాపాన్ని ఒప్పుకొని అయ్యా
నేను మరలా ఆ పాప స్థితికి వెళ్లకుండా, మరలా అసహ్యమైన స్థితికి వెళ్లకుండా అయ్యా మన జీవితాన్ని ప్రభా అయ్యా అంగీకరించండి. నేను ఆ పాప స్థితిలో నేను నడవకుండా, ఆ మురికి స్థితిలో నేను నడవకుండా అయ్యా నన్ను చేయి పట్టుకుని నడిపించేసయ్యా. ఈనాటి నుంచి నీ కొరకే నేను జీవిస్తానయ్యా, నీతోటే నేను ఉంటానేసయ్యా. అయ్యా నన్ను నడిపించేసయ్యా అని చెప్పి ఇక్కడ ఉన్న వారందరూ కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడా, మా దగ్గర మా తండ్రి, ఎందరైతే ఈ సమయంలో నిజముగా నీకు మొరపెడుతున్నారో వారికి నువ్వు సమీపముగా ఉన్నానని చెప్తున్నావు తండ్రి. ఎవరైతే ప్రభా నీ పాద సన్నిధిలో నిజముగా ఒప్పుకొని ఆ పాపాలను విడిచిపెడుతున్నారో వారిని అంగీకరించి వారితో మీరును, వారు మీతోను సహవాసం చేస్తూ వారిని సత్యమైన మార్గంలో వారు నడిపిస్తూ నీ యొక్క రాకడలో వారిని ఎత్తబడే గుంపులో వారు కూడా ఉండులాగిన మీ సహాయం దయచేయమని, నీ బిడలుగా నీ సాక్షులుగా వారి జీవితాన్ని ఉంచమని ప్రభువైన యేసు క్రీస్తు నామం పెరట అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అందరూ కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. థ్యాంక్ యూ సో మచ్.